కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో 20,477 మంది పేద విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా 26.62 కోట్ల రూపాయలు అందించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తెలిపారు. మోపిదేవిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 77వ వార్షికోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పేదరికంతో చదువుకు దూరం కాకూడదనే ఆశయంతో కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా పేదల ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. మోపిదేవి జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు దంపతులు గోల్డ్ చైన్లు బహుకరించారు. అయితే మల్లికార్జునరావు ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభావంతులైన ముగ్గురు విద్యార్థులకు 3,45,000 రూపాయలైన విలువైన 3 బంగారు చైన్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుకరించారు. వారి కుటుంబ సభ్యులు ఆర్జేఎల్ నారాయణ, వెంకటేశ్వరరావు, శివరాం ప్రసాద్, రామకృష్ణ, లక్ష్మీరావు గారు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం ఇచ్చినటువంటి క్యాష్ ప్రైజ్ మరియు మెమెంటో జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి విరాళం. సనకా పూర్ణచంద్రరావు గారు, ప్రగతి పబ్లిక్ స్కూల్ వారి ఇచ్చినటువంటి విరాళము నుండి శ్రీ తుంగల వెంకట శ్రీనివాసరావు గారు, ఎస్ఏ బయాలజీ వారి ఇచ్చిన విరాళం నుండి విజయ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ చల్లపల్లి వారు ఇచ్చినటువంటి విరాళం నుండి ఈ బహుమతులు ప్రదానం చేయడం